అదే బ్రష్ వల్ల బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చండి. రకరకాల కలర్స్ తీసుకుంటాం, ఒపాసిటీ తగ్గించుకుంటాం. దాన్ని లైట్‌గా మనకి షేడ్‌లాగా కనిపిస్తుంది. ఇంకా మనం ఎలాగైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. మన క్రియేటివిటీకేనండి మెయిన్. అది ఎవరో చెప్పరు, ఎవరు చేయరు. మనమే దానివల్ల థాట్స్ మనకే పుట్టాలి. మన క్రియేటివిటీని దాంట్లో మనం చూపించగలగాలి. ఇందులో మనం మర్చిపోలేనిది ఏంటో తెలుసండి? లేయర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా? లేయర్ మాత్రం తీసుకోకుండా చేశారా మీరెంత వర్క్ చేసినా ఫెయిల్ అయిపోద్ది. లేయర్ ఖచ్చితంగా తీసుకోవాలి. నేను మరీ చెప్తున్నాను. మీరు టూల్స్‌లో ఏది ఉపయోగించినా లేయర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. దీన్ని మాత్రం మీరు మర్చిపోకుండా ఫస్ట్ మీరు వర్క్ చేసినప్పుడు లేయర్స్ మీద వర్క్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేసేయండి. ఓకే. థ్యాంక్ యూ.